ఫ్రెండ్స్, వైభవ్ సూర్యవంశీ శ్రీలంక జట్టు ఆటగాళ్లు రెచ్చగొడుతుంటే అక్కడ వాళ్ళకి నోటితో సమాధానం చెప్పినప్పటికీ ఆటతోనే సరైన సమాధానం చెప్పాలి అనుకున్న 11 బంతుల్లోనే ఏకంగా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న వైభవ్ 29 బంతుల్లో ఇంకా 96 పరుగులు చేశాడు. నిజం చెప్పాలి అంటే ఇది రికార్డుల పరంపర. ఇక ఆ రకంగా వైభవ్ సూర్యవంశీకి తోడు తిలక్ వర్మ, రుతురాజ్ గైక్వాడ్, ప్రియాంచార్య వీళ్ళందరూ చెలరేకపోవడంతో ఏకంగా ఫైనల్ మ్యాచ్ లో భారత జట్టు 66 పరుగుల తేడాతో అద్భుతమైన గెలుపు సాధించింది. మొదటి మ్యాచెస్ లో కొద్దిగా వైభవ్ తడబడినప్పటికీ కూడా ఫైనల్స్ లో మాత్రం ఎరగదీసేశాడు. అయితే దీనిపైన ప్రపంచ దేశపు క్రికెట్ దిగ్గజాలు ఏమన్నారో ఒక్కసారి తెలుసుకుందాం. అందరూ బాగానే అన్నారు, కానీ ఒక్క పాకిస్తాన్ జట్టుకు సంబంధించిన షోయబ్ అఖ్తర్ మాత్రం తేడాగానే మాట్లాడాడు. అది తెలుసుకోవాలంటే ఈ వీడియోని పూర్తిగా చివరి వరకు చూడండి. అలాగే చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్, మాకు అది చాలా ఉపయోగపడుతుంది. మొదటగా సచిన్ తెండూల్కర్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, ఎప్పుడైనా సరే ఏ ఆటగాడికైనా సరే కొన్ని రకాల మ్యాచెస్ కొన్నిసార్లు కలిసి రావు. అయితే వైభవ్ సూర్యవంశీ విషయంలో కూడా ఈ సిరీస్ స్టార్టింగ్ లో అదే జరిగింది. కాకపోతే వైభవ్ తెలుసుకోవాల్సిన విషయం ఏంటి అంటే, ఎప్పుడైనా సరే తన ఒక మ్యాచ్ లో సరిగ్గా పరుగులు చేయలేకపోయినా, తొందరగా డకౌట్ అయినా, ఏ షాట్ వల్ల తన అలాగా అయ్యాడు, ఏ రకంగా బౌలర్స్ తనని దెబ్బ కొట్టారనే విషయాన్ని పూర్తిగా అనాలిసిస్ చేసుకోవాలి. నిజం చెప్పాలంటే తన పర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉంది. కాకపోతే తను గెలుపుని ఎంత పాజిటివ్ గా యాక్సెప్ట్ చేస్తున్నాడో, నెగిటివ్ ని కూడా అలాగే యాక్సెప్ట్ చేస్తూ తన తప్పుల్ని సరిదిద్దుకుంటూ ముందుకు వెళ్ళాలి. అప్పుడు తన పర్సంటేజ్ ఆఫ్ ఫెయిల్యూర్స్ చాలా తగ్గిపోతాయి అంటూ వెరీ వాల్యుబుల్ సజెషన్ ఇచ్చాడు. ఇక ఆ తర్వాత వికీ పాయింటింగ్ మాట్లాడుతూ ఏమన్నాడంటే, వైభవ్ సూర్యవంశీ ఇప్పుడు కేవలం 15 ఏళ్ల వయసు ప్రాయంలో ఉన్నాడు. అయితే ప్రస్తుతానికి తన బాడీ మంచి రీజనరేటివ్ మోడ్ లో ఉంటుంది. అయితే ఎప్పుడైతే ఇంత చాలా ఎక్కువగా క్రికెట్ ఆడుతున్నాడు, ఫిజికల్ యాక్టివిటీ ఎక్కువగా ఉందో, తనకు తెలియకుండానే చిన్న చిన్న గాయాలని కూడా తను పట్టించుకోకుండా వెళ్ళిపోతుంటాడు. అది తనకి ఫర్దర్ గా అంటే తనకి 28, 30 ఇయర్స్ వయసు వచ్చేసరికి అవి చాలా బలహీన పడిపోతుంటాయి. ఈ సమయంలో నేను ఇటువంటి సలహా చెప్పచ్చో లేదో నాకు తెలియదు, కానీ వైభవ్ తన ఫిట్నెస్ మీద, తన ఫిట్నెస్ కండిషనింగ్ మీద చాలా ఫోకస్ చేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆటలు ఆడుతున్నప్పుడు చాలా ఎక్కువగా దెబ్బలు తగులుతుంటాయి. కానీ వైభవ్ సూర్యవంశీ వయసు వలన తను అవన్నీ పట్టించుకునే స్థితిలో లేడు. బాడీ పట్టించుకోకపోయినా కూడా కొంతవరకు అది రీజనరేట్ అవుతుంది, కానీ ఇప్పుడు తను కొద్దిగా ఆగి ఆలోచించి తన ఫిట్నెస్ మీద ఎక్కువగా ఫోకస్ చేయాల్సిన అవసరం ఉంది. ముఖ్యంగా తన ఫిట్నెస్ కోచ్లు కూడా వైభవ్ సూర్యవంశీ ఒక వయస్సుని, తన ఒక ఆట తీరుని దృష్టిలో పెట్టుకుని తనకి వర్కౌట్స్ చేయించాలి. ఇక తన ఫైనల్స్ లో తన పర్ఫార్మెన్స్ గురించి నేనేం చెప్పినా తక్కువే. అద్భుతంగా తను పర్ఫార్మ్ చేశాడు. ఫెంటాబులస్ పర్ఫార్మెన్స్ అంటూ చెప్పుకొచ్చాడు. అయితే ఇక షోయబ్ అఖ్తర్ మాత్రం ఎప్పుడు కూడా డబల్ గానే మాట్లాడతాడు కదా, ఇక్కడ కూడా అలాగే మాట్లాడాడు. ఏమన్నాడంటే, నిజానికి భారతదేశంలో ఉన్న సిరీస్లన్నీ కూడా ఐపీఎల్ ని బేస్ చేసుకునే ఉంటున్నాయి. ఐపీఎల్ లో ఆడుతున్న ఆటగాళ్ళని మాత్రమే వాళ్ళు లెక్కలోకి తీసుకుంటారు. వైభవ్ సూర్యవంశీ ఐపీఎల్ లో సెన్సేషన్ గా మారాడు కాబట్టి ఆ ఆటగాన్ని తీసుకున్నారు. కానీ ఐపీఎల్ లో పాపం సెలెక్ట్ అవ్వని వాళ్ళు, బాగా రాణించే వాళ్ళని ఎందుకనో పాపం బీసీసీఐ తీసుకోవటం లేదు అంటూ వైభవ్ సూర్యవంశీ ఆటకు విలువ తగ్గించడమే కాకుండా బీసీసీఐ ఏదో గొప్ప ప్రచారం కోసమో లేదా వేరే ఇతరేతర ఫేమస్ అవ్వడానికి కోసమో సూర్యవంశీని జట్టులోకి తీసుకుంది అన్నట్టుగా మాట్లాడాడు. కానీ దీన్ని పూర్తిగా అభిమానులు అయితే ఖండించేశారు. కానీ ఇంకా ఆ తర్వాత విషయంలోకి వచ్చినట్టయితే యువరాజ్ సింగ్ ఏమన్నాడంటే, వైభవ్ సూర్యవంశీ ఎంత అద్భుతంగా ఆడుతున్నాడో అంటే అంత అద్భుతంగా ఆడుతున్నాడు. అయితే శ్రీలంక జట్టు ఆటగాళ్లతో తను గొడవ పడ్డ తర్వాత సడన్ గా తను ఆ గొడవ నుంచి విత్డ్రా అయ్యి, చూసుకుందాం రేపు నా ఆటతోనే మీకు సమాధానం చెప్తాను అన్న ఒక ఎక్స్ప్రెషన్ చూస్తుంటే నాకు నేను గుర్తొచ్చాను. ఎప్పుడైనా సరే ఆటగాళ్ళకి తమ మీద కన్నా దేశం మీద భక్తి ఎక్కువ ఉన్నప్పుడే అటువంటి చర్యలు వస్తాయి. అయితే నా సజెషన్ ఏంటంటే, వైభవ్ సూర్యవంశీ ఇప్పటిలాగానే ఎప్పుడైనా సరే సమాధానం ఆట ద్వారానే చూపించాలని కోరుకుంటున్నాను. వెల్ డన్ యంగ్ ఛాంప్స్ అంటూ కంగ్రాచులేషన్స్ చెప్పాడు భారత జట్టుకి.